తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ముందుగా మీకు అలాగే మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు గురుగారు. అందరికీ కూడా దసరా విజయదశమి యొక్క శుభాకాంక్షలు. గురుగారు, ఈ దసరా సందర్భంగా ముఖ్యంగా దసరా పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే దసరాని విజయదశమి అని కూడా అంటూ ఉంటారు. ఆ విశిష్టత గురించి, అలాగే చాలా మంది ఈ దసరాకి ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు కాబట్టి కొత్త కార్స్, కొత్త వెహికల్స్ ఎక్కువగా కొంటూ ఉంటారు. నిజానికి మరి కొత్త వెహికల్స్ ఆ రోజు కొనొచ్చు అంటారా? తెలియజేయండి. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు మీరు. అయితే ముందు అసలు మనం దసరా అంటే ఏంటి, విజయదశమి అంటే ఏంటి అనేటువంటి విషయాలు చూసి దీనికి ఉన్నటువంటి పౌరాణిక విశిష్టతలు ఏంటో కూడా మనం చూద్దాం. దశ పాపాలను హరించేటువంటిది కాబట్టి దసరా. రెండోది దీన్ని విజయదశమి, విజయాలను చేకూర్చేటువంటి దశమి, ఇది విజయదశమి. అసలు విజయదశమి లేదా దసరా గురించి ప్రతి యుగానికి ముడిపడి ఉన్నటువంటి పురాణ కథలు ఉన్నాయి. ముఖ్యంగా కృతయుగంలో దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని మదనం చేసి అమృత భాండము కోసం ప్రయత్నం చేసినప్పుడు అమృత భాండం పాల సముద్రం నుంచి బయటకు వచ్చినటువంటి రోజు విజయదశమి రోజు. అందుకనే విజయదశమికి ఇంతటి విశిష్టత, ఇంతటి ప్రాధాన్యత. ఇంకా త్రేతాయుగంలో రామచంద్రమూర్తి దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించి రావణుడి పైన విజయాన్ని పొందినటువంటి రోజు విజయదశమి రోజు. ఇంకా ద్వాపర యుగంలో పాండవులు వారి యొక్క అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుని శ్రీకృష్ణుడి సహాయముతో శమీ వృక్షం పైన ఆయుధాలను పెట్టుకుని ఆ పెట్టుకున్నటువంటి ఆయుధాలని ఈ విజయదశమి రోజు శమీ వృక్షాన్ని పూజించి ఆ ఆయుధాలని పూజించి ఆయుధ పూజ చేసి ఆ ఆయుధాలను ధరించి అర్జునుడు ఉత్తర గోగ్రహణం వైపు వెళ్ళి అలా అటు వచ్చినటువంటి కౌరవుల మీద యుద్ధము చేసి విజయం పొందినటువంటి రోజు విజయదశమి రోజు. అందువల్ల విజయదశమికి ప్రతి యుగముతో ముడి ఉంది, ప్రతి యుగంలో ఏదో ఒక విజయముతో ముడిపడి ఉంది. అందుకనే మనకి నవరాత్రుల్లో విజయదశమికి అంతటి ప్రాధాన్యత. ఇంకా రెండోది, మీరు ఈ ఆభరణాలు ఇవన్నీ కొనుక్కోవడాలు ఇవన్నీ చెప్పారు. అసలు జ్యోతిష్ శాస్త్రంలో విజయదశమికి ఒక ప్రత్యేకత ఉన్నది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 3.5 ముఖ్య ముహూర్తాలని సంవత్సరం మొత్తంలో 3.5 రోజులు చెప్పారు. అంటే ఈ 3.5 రోజుల్లో పంచాంగంతో పని లేకుండా, ముహూర్తంతో పని లేకుండా మీరు ఏమి ప్రారంభించినా ఏదైనా కొనుక్కున్నా అవి సత్ఫలితాలు ఇస్తాయట. ఆ 3.5 రోజులు ఏమిటి అంటే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఉగాది మొదటి రోజు. ఉగాది రోజు మీరు ఏది ప్రారంభించినా ఏది కొనుక్కున్నా మంచి ఫలితాలు ఇస్తాయి. 2 వైశాఖ మాస శుక్లపక్ష తదియ అక్షయ తృతీయ. చాలామంది అక్షయ తృతీయ రోజు కూడా ఏదైనా కొనుక్కోవడం అంటే చేస్తూ ఉంటారు. బంగారం కాదు, ఆయన అక్షయ తృతీయ రోజు ఏదైనా మంచి పని చేస్తే అది అక్షయమైనటువంటి రెట్టింపు ఫలితం ఇస్తుంది. అలాగే మనకి మూడోది ఆశ్వీజ మాస శుక్లపక్ష దశమి విజయదశమి రోజు. ఈరోజు ఏది కొని ఏది ప్రారంభించినా, పిల్లలు ఈరోజు చదువుకోవడం కొత్త పాఠాలు ప్రారంభించిన వాళ్ళకి విజయాలు కలుగుతాయి. అలాగే వ్యాపారస్తులు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించిన వ్యాపారంలో విజయాన్ని పొందుతారు. ఇన్వెస్ట్మెంట్లు ఏదైనా కొత్తగా ఇల్లు కొనడాలు, ఇల్లు కొనే ప్రయత్నాలు చూడాలు వంటివి ఈరోజు ప్రారంభించిన శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే విజయదశమి రోజు ఏమి చేసినా కూడా సత్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ 3.5 ముఖ్య ముహూర్తాల్లో ఈరోజు కూడా చాలా దివ్యమైనటువంటి విజయాలతో కూడుకున్నటువంటి ముహూర్తం ఉన్నది కాబట్టి ఈరోజు ఆచరిస్తారు. అయితే ఇలాంటి ముహూర్తాలు ఉన్నప్పుడు ఏ పని చేసుకోవచ్చు తప్ప వివాహాది క్రతువులు షోడశ కర్మలు మాత్రం ముహూర్తం లేకుండా చేయకూడదు. ఈ రోజున ముహూర్తం పెట్టుకుని చేయాలి. అటువంటి గొప్ప విశేషంతో కూడుకున్నటువంటి రోజు విజయదశమి రోజు. అందుకనే ఈరోజు చాలా చోట్ల అనేక ప్రాంతాల్లో కొత్తగా వస్తువులు కొనుక్కోవడం,
అలా స్త్రీలు అయితే ఇంట్లో ఉపయోగపడేటువంటి వస్తువులు వంటివి కొనుక్కోవడం, ఇటువంటివి కూడా విజయదశమి రోజు చేసుకోవడం చేత శుభ ఫలితాలు సత్ఫలితాలు ఇస్తాయి. మన యొక్క విజయదశమికి అంతటి విశిష్టత ప్రాధాన్యత ఉంది. అలాగే విజయదశమి రోజు చాలా మంది శమీ వృక్షాన్ని పూజిస్తూ ఉంటారు, పాల పిట్టను కూడా చూడాలి అంటూ ఉంటారు. ఎందుకంటారు? విజయదశమి రోజు శమీ వృక్షాన్ని చూసి పాలపిట్ట దర్శనం చేయడం చేత అర్జునుడు ఉత్తర గోగ్రహణం వైపు వెళ్ళి కౌరవులపైన విజయాన్ని పొందాడు కాబట్టి ఆ కథనే ఆధారం చేసుకుని శమీ వృక్షాన్ని పూజిస్తారు. శమీ వృక్షాన్ని పూజించినట్లయితే సర్వ పాపాలు తొలగుతాయి అనేటువంటిది శాస్త్రాలు తెలియజేసాయి. కాబట్టి శమీ వృక్షాన్ని పూజించడం, పాలపిట్టని దర్శించడం చేత శుభాలు కలుగుతాయి, అంత సంపదలు వంటివి కలుగుతాయని. అలాగే ఈరోజు ఆయుధ పూజలు వంటివి చేయడం కూడా మనం చాలా చోట్ల చేయడం అనేది అనేక ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉంటారు. గురుగారు, విజయదశమి రోజు ప్రత్యేకించి ఆచరించవలసిన నియమాలంటూ ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా అమ్మ, విజయదశమి రోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి పూర్వం లేవాలి. ఆ రోజు తల స్నానం ఆచరించాలి. ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ రోజు మామిడి తోరణాలతో పూలతో అలంకరించుకోవాలి. అలాగే దేవుడి వద్ద ఖచ్చితంగా దీపాలను వెలిగించాలి. అలాగే విజయదశమి రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారిని పూజించడం, లేదా అమ్మవారి యొక్క ఆలయ దర్శనాలు చేయడం చాలా మంచిది. విజయదశమి రోజు కొత్త బట్టలు కట్టుకోవాలని శాస్త్రం చెబుతుంది. విజయదశమి రోజు కనుక నూతన వస్త్రాలు కట్టుకుంటే వాళ్ళకి విజయాలు కలుగుతాయి, అంతా శుభాలు జరుగుతాయి. అలాగే ఏదైనా మనకి ఇంటిలో కావాల్సినటువంటి వస్తువులు ఏదైనా కావాలన్నా విజయదశమి రోజు కొనుక్కుని వాటిని ప్రారంభించుకుంటే సత్ఫలితాలను ఇస్తాయి. పిల్లల చేత వాళ్ళకి జ్ఞానానికి సంబంధించినటువంటివి, ఏదైనా కళలకు సంబంధించినటువంటి విద్యలు విజయదశమి రోజు ప్రారంభించినట్లయితే మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా, నూతనంగా పెట్టుబడులు వంటివి చేయడానికి విజయదశమి అద్భుతమైనటువంటి రోజు. ఈ రకంగా ఇటువంటివన్నీ పాటించడం, ఇలాంటి నియమాలు పాటించడం చేత, అలాగే ఇంటిలో గొడవలతో కూడుకున్న వాతావరణం ఆ రోజు అస్సలు ఉండకూడదు. ఇంటిలో అందరినీ గౌరవిస్తూ ఆప్యాయంగా ఉండాలి. ఇంటికి వచ్చిన అతిథులకి అమ్మవారికి సమర్పించినటువంటి ప్రసాదం వంటి పెట్టి పంపించాలి. ఇటువంటి నియమాలన్నీ పాటించినట్లయితే విజయదశమి చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. గురుగారు, విజయదశమి యొక్క విశిష్టత గురించి, ఆ రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఇది విజయదశమి యొక్క విశిష్టత. మరొకసారి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.